నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4సారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఉదయం 11 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू చంద్రబాబు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
ఏ వ్యక్తికి రాజకీయాల్లో కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరు ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలు అనూహ్య ఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్ గా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందడి చేశారు. అదేవిధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని మోడీ ప్రజలకు అభివాదం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేకంగా మెగా బ్రదర్స్ తో మోడీ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ ఘటన యావత్ రాష్ట్ర ప్రజలను ప్రత్యేకంగా ఆకర్షించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యా. సీఎంతో పాటు ప్రమాణ చేసిన మంత్రులందరికీ అభినందనలు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బుధవారం నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేశపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేశారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమ అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతి భద్రతలు కాపాడాలి. గడిచిన 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళాయి, కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులు లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్థైర్య విహారం చేస్తున్నారు. వీరు టీడీపీ కార్యకర్తల, గుండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు, ఆక్రనందలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. నూతన ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలతో సామాన్య ప్రజలే కాక అనేక మంది నేతలు, వీఐపీలు సైతం ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ అంతరాయం వల్ల ఆయన వెళ్తున్న వాహనం ముందుకు కదలలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయానికి కన్నా వాహనం ట్రాఫిక్ నుంచి బయటపడడం కష్టంగానే కనిపించింది. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెళ్తున్న వాహనం కూడా ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. దీంతో కొందరు నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేక దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు హాజరయ్యారు. వివిధ దేశాల తరపున కౌన్సిల్ ప్రతినిధులు వచ్చారు. వీరిలో సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ న్యూకిమ్, శ్రీలంక గవర్నర్, ఈస్టర్న్ ప్రావిన్స్ సెందిల్ తొండమాన్ తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా ఐసీయూను సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డ్గా మారుస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూను ఆయన పరిశీలించారు. అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం కొత్తగా వచ్చిందని అన్నారు. ట్రామా ఐసీయూ వార్డులో 4-5 పడకలు ఉన్నాయని, వాటి స్థానంలో 10 పడకలతో ఉన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. ఈ ఆసుపత్రి చరిత్రలో ఈ విభాగం రాలేదని, కొత్తగా ఈ విభాగం రావడం వల్ల రోగులకు ఎంతో సేవలు అందించేందుకు అవకాశం వచ్చిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డుకు 40 పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. లివర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్లు కూడా త్వరలో చేయనున్నట్లు ఆయన వివరించారు. క్లిష్టమైన ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. అనంతపురం నుంచి ఇక్కడ వచ్చి ఇది అయితే మాత్రం అనంతమైన విశ్వంలో కనపడుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. మీరు ఉన్నారు కాబట్టి పెట్టుకొని దీన్ని కూడా ఆపరేట్ చేస్తామని చెప్పండి. చేయండి, మంచి చేయండి, మంచి ఆపరేషన్ చేయండి. మా కోఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటుంది. అవసరమైతే థియేటర్కి వస్తాం, మీకు ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తాం. రాగల రోజుల్లో ఎమర్జెన్సీ వాడి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఒక 10 బెడ్ ట్రామా ఐసీ లాగా ఒక వార్డు ఉంది మనకి. వీళ్ళకి దాదాపు మనకు 2 ట్రామా ఐసీలు ఇవ్వడం జరిగింది. ట్రామాకి ఒక 20 బెడ్ ఐసీ ఒకటి, పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ, న్యూరో సర్జరీ వాళ్ళకి ఇచ్చి ఈ 10 బెడ్ల ఐసీయూని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం మనం కొత్తగా నెలకొల్పాం. దానికి క్వాలిఫైడ్ డాక్టర్ కూడా మనకి కోటి వెంకటేశ్వరరావు వచ్చాడు. వచ్చి కూడా దాదాపు ఒక నెల 1.5 మంత్ అవుతుంది. అతనికి అలాట్ చేసాం. రేపటి నుంచి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. తను ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డుగా ఒక 10 బెడ్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి మనం సిద్ధం ప్రణాళిక సిద్ధం చేసి అన్ని రెడీ చేసి వస్తాం. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా తీసేయండి. ఒక 10 కార్డ్స్ అడ్జస్ట్ చేయండి, చిన్న మంచాలు పెట్టండి. వార్డు లాగా వాడతారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డు అయితే మాత్రం నీకు సర్జికల్ ఎస్ఎస్సి వార్డుకు అక్కడ 12 బెడ్స్ ఉన్నాయి. మీ చేసే ఆపరేషన్ అన్ని కూడా క్రిటికల్ కాంప్లెక్స్ ఆపరేషన్లు, మేజర్ ఆపరేషన్లు, హెపటెక్టమీ కానీ, సిబిడి ఎక్స్ప్లోరేషన్ కానీ, ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ, అలానే లివర్ రిసెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం కాబట్టి ఎస్ఎస్సి కూడా మీకు కేటాయిస్తాం. అక్కడ బెడ్స్ పెట్టుకొని అక్కడ వాడుకోండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ 10 పడకలతో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం రేపటి నుంచి రన్నింగ్లో పెట్టేసేసి డాక్టర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మీరు దగ్గర ఉన్న డాక్టర్ గారు వీళ్ళకి ఏమేమి కావాలో చూడండి. వీళ్ళకి కావాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.